అనంతపురం ఆర్డీటీ జేఏసీ పరిరక్షణ కమిటీ నేతృత్వంలో ఆర్డీటీ సంస్థను పరిరక్షించుకుందామని పెద్ద ఎత్తున సభ్యులు తీర్మానం చేశారు. ఆర్డీటీ సంస్థకు సంబంధించి ఎఫ్సీఆర్ఏ అందించడంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ అందిస్తామని కేవలం నెలల్లో రోజులు గడుపుతున్నారే తప్ప ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన హామీ లభించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 2021లోని ఆర్డీటీ సంస్థకు నిధులను నిలిపివేసిందని రాష్ట్ర వ్యాప్తంగా 3500 గ్రామాలకు చెందిన వారు ఆర్డీటీ సంస్థ ద్వారా అన్ని విధాలుగా లబ్ధి పొందుతున్నారని, దీనికి సంబంధించి ప్రత్యేక ఆర్డీటీ పరిరక్షణ జేఏసీ నేతృత్వంలో గత ఏడాది రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగానే నేడు అనంతపురం జిల్లా కలెక్టర్కు ఆర్డీటీ జేఏసీ సభ్యులు ఆర్డీటీకి ఎఫ్ఎస్సీఆర్ఏ రెన్యువల్ చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ 60 సంవత్సరాల కాలంలో ఈ దేశంలోనే కాదు, ఈ రాష్ట్రంలో అన్ని రాష్ట్ర ప్రజలకి తెలుసు, ఆర్డీటీ 60 సంవత్సరాలుగా మన రాయలసీమ జిల్లాలో దేశవ్యాప్తంగా మరి సేవలు అందిస్తుంది. విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, మరి అదేవిధంగా పేదవారికి మరి ఆర్డీటీ సేవలు ఎనలేని సేవలు, మరి అవి అమ్మా పెట్టదు అడక్కా తిన్నదనే సాధనంగా ఈరోజు కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో ఈ జిల్లాలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉద్యమం తీసివేదలకే మరి ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అదే వచ్చేసింది, రెన్యువల్ చేసాం, ఆర్డీటీని రెన్యువల్ చేసేసాం, ఇచ్చేసాం, ఇంకా ఎటువంటి సమస్య లేదని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి మరి ఏం చేస్తున్నారు ఈ 3 నెలల కాలం కానీ చెప్పి ఈరోజు సిపిఐ పార్టీగా దళిత సంఘ జేఏసీలుగా ఈరోజు అడుగుతున్నాం. 3 నెలలుగా ఇప్పటికీ కూడా మరి ఏమాత్రమో రెన్యువల్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. పేదవారికి ఆర్డీటీ హాస్పిటల్లో వైద్యం అందడం లేదు, ఉద్యోగాలు, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఈరోజు ఆర్డీటీని మూసేసుకునే పరిస్థితి ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది. దీనికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దీన్ని ఎటువంటి ఆర్డీటీ సేవలు కొనసాగించుకునే దుర్మార్గమైన ఆలోచనతో ఉంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దానికి ఒత్తాస పలుకుతోంది. ఇప్పటికైనా సరే ఆర్డీటీ సేవలు కొనసాగించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఈ రాష్ట్రంలోనే జిల్లాలో పెద్ద ఎత్తున అన్ని వామపక్ష పార్టీలు, దళిత సంఘాలు, ప్రజాతంత్రవాదులు కలుపుకొని పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.